269 క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్, వరుస నెంబర్ల యొక్క ఏంటి ఏమడుగుతున్నాడు? హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. ఎట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్, వరుస నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అయినా కూడా ఎంత అవుతుంది? 1 అవడం జరుగుతుంది. వరుస నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అయినా 1, ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అయినా 1, ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అయినా కూడా 1 ఉండడం జరుగుతుంది, 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3,4 ఉందనుకోండి. 3,4కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయా? ఏమీ ఉండవు. కాబట్టి 1 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 270 క్వశ్చన్. రైట్ 12 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 12 టేబుల్ని టాప్ టు బాటమ్ అంటుండు, బాటమ్ టు టాప్ అనడం జరుగుతుంది. అంటే 12 టేబుల్ 12 1 జా 12, ఇట్లా 12 టేబుల్ ఎక్కడ వరకు రాయాలి? 12 10 జా 120 వరకు రాయాలి. మళ్ళీ బాటమ్ నుంచి టాప్ అంటే 12 10 జా 120 నుంచి రాసుకుంటూ 12 1 జా 12 వరకు రాయాలి. ఇట్లా మనము రాసినట్టయితే దీన్ని టాప్ టు బాటమ్ అంటాము, బాటమ్ టు టాప్ మెథడ్ అనడం జరుగుతుంది. టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్ మెథడ్ అనడం జరుగుతుంది. సో ఇది మనకి ఏంటిది? 12 టేబుల్ని రాయాలి, మెమరైజ్ చేయాలి, రాయాలి మరియు మెమరైజ్ చేసి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 271 క్వశ్చన్ చూడండి. రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ యొక్క ప్రాపర్టీస్ రాయమంటున్నారు. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more numbers is less than or equal to the smallest number. హెచ్సిఎఫ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఇవ్వబడిన రెండు నంబర్లలో x ఈజ్ లెస్ దాన్ y అయితే హెచ్సిఎఫ్ అనేది చిన్న నెంబర్ కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా చిన్నదానికంటే తక్కువగానన్నా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి. ఇన్ గివెన్ టూ నంబర్స్, ఇఫ్ ద స్మాలర్ నంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బిగ్ నంబర్, దెన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ నంబర్. అంటే ఏమవుతుంది? రెండు నెంబర్లలో ఫర్ ఎగ్జాంపుల్ 2,12 ఇచ్చినాడు అనుకోండి. ఇప్పుడు 2 అనేది ఏమవుతుంది? 12 యొక్క ఫ్యాక్టర్. 12 ఫ్యాక్టర్ కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ 2కే ఈక్వల్ అవుతుంది, స్మాల్ నెంబర్కే ఈక్వల్ అవుతుంది. దాని యొక్క హెచ్సిఎఫ్ దేనికి ఈక్వల్ అవుతుంది? స్మాల్ నెంబర్కే ఈక్వల్ అవుతుంది. ఇక హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more prime numbers is always equal to 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more prime numbers is always equal to how much? 1కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది, 1కు ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. హెచ్సిఎఫ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2,3 అడిగినాం అనుకోండి, ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 5,7 అన్నాం అనుకోండి, ఇది ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది.